ఏంటమ్మా బావగారిని ఏడిపించినట్టున్నావు? బావగారు ఊరుకోండి, మీరేమీ దిగులు పెట్టుకోదు, అన్నిటికీ నేనున్నాగా. ఏడొకటి నా మీద చెయ్యి చేసేంతవరకు ఎవరూ బ్రతికి పట్టగట్టలేదు. ఏం చెల్లమ్మా, బావగారి చిలువ వదిలించమంటావా? నేను తలుచుకుంటే నిన్ను తుక్కు తుక్కుగా కొట్టగలను. అన్ని అనర్థ అలవాట్లే నేర్చుకున్నావు. మీ బావగారి మీదే చేసుకుంటావా? వెళ్ళు, ఇక్కడి నుంచి తక్షణం బయటకు వెళ్ళు. నన్ను బయటకు వెళ్ళమంటావా? నేను పరాయి వాడిని అయిపోయానన్నమాట. నువ్వు వెళ్ళమన్నావుగా, వెళ్తాను వెళ్తాను. ఏం చెల్లెమ్మా, బయటికి వెళ్ళి ఏం చేయమంటావు? అడుక్కు తినమంటావా? జీవితకాలం అన్నయ్యను పోషిస్తూ బాధపడేదండి. అతనికి ఏదైనా దారి చూపించి పంపించేయండి. నేను భరించలేను. ఏమిటండి అలా చూస్తారు? మిమ్మల్ని అవమానిస్తుంటే నేను సహించగలనా చెప్పండి? అన్నయ్య, ఇంత జరిగాక నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఏదో కొంత ఆస్తి రాసిస్తారు. నీ దారిని నువ్వు వెళ్ళిపో. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టుకో. చెల్లెమ్మ, ఈ చేతుల మీదుగా పెంచానే నిన్ను, చివరకు నన్నే వెళ్ళిపోమ్మంటావా? వెళ్తాను చెల్లెమ్మ, వెళ్తాను. నువ్వు సుఖంగా ఉండు. వస్తా వస్తా బావగారు, తీసుకోండి. నాకు మిగిలిన ఆస్తి అంతా మీ పేరట రాశాను. బావగారు, మీరు నిజంగా దేవుడు గారి. మా చెల్లె ఉండే రాక్షసి. వస్తా. పెట్టు. ఏమిటా సింగారింపు గంగిరెద్దులాగా? అదేం పోలిక? గంధర్వ కన్యాలండి. అసలు నాకు ఈ పూలంటేనే పులకరింపు కదూ. విజయ, విజయ, విజయ. ఏమండి, నా ఆరోగ్యం సంగతి మీకు బాగా తెలుసు కదా. డాక్టర్ గారు డాక్టర్ గారు అదే 6 నెలలు ఏం చేయమంటారు బావగారు? రాత్రి నిద్ర పడితే ఒట్టు, కళ్ళు మూసినా తెరిచినా మా చెల్లెమ్మే గుర్తుకొస్తుంది. దాన్ని విడిచి నేను ఉండలేను బావగారు. విజయ, విజయ. అన్నయ్య, వచ్చావా అన్నయ్య? ఒక్క రోజులోనే ఎంత చిక్కిపోయావు. పాపిష్టిదాన్ని, అనరాని మాటలని నిన్ను వెళ్ళకొట్టాను. అయినా ఈ చెల్లెమ్మను క్షమించి మళ్ళీ వచ్చావు. అన్నయ్య, నీదెంత మంచి హృదయం. ఈ నాటకం ఇప్పుడు అర్థమైంది. నాటకమా? అవునులే, ఆత్మీయత అనురాగం అంటే తెలియని మీకు అంతా నాటకంగానే కనిపిస్తుంది. ఆయనతో ఏంట్లే అన్నయ్య, అదొక రకం మనిషి. అలసిపోయి వచ్చావు, కాఫీ తెస్తాను. నువ్వెందుకులే అమ్మా పొగలోకి. మరదల పిల్ల, కాఫీ పట్టరా. ఏం మరదరా? ఏమండి, ఏమండి, మీ అన్నయ్య గారు నన్ను ఏం చేశాడు? కొరుకు తిన్నాడా? అసహ్యంగా మాట్లాడుతూ మీద చేయి వేశారు. వేస్తే కరిగిపోతావా కరిగిపోతావా? ఎవరో కాదులే, నీ బావేగా. శాంతి, ఎక్కడున్నావు వదినా? ఎక్కడున్నావు? నువ్వేమైనా చెప్పుకుంటే ఆ విజయని అంత తేలిగ్గా నమ్మడానికి లేదు. అలా అనుకురాజు. విజయ నేను చిన్నప్పటి నుంచి ఒక తల్లి పిల్లల్లా పెరిగాం. విజయ్కి నేనంటే ఎంతో ప్రాణం. నువ్వు వచ్చే అమాయకురాలి అక్క, తెల్లటివన్నీ
తెల్లటివని పాలు నల్లటివని నీళ్లు అనుకుంటావు. ఆ విజయ షోకు పులుకు చూస్తూ ఉంటే సంతలో ఎంతటి వాళ్ళైనా సరే అమ్మేయగలనిపిస్తుంది. చచ్చ, విజయ అలాంటిదంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వెందుకు నమ్ముతావు? నీ తత్వం ఎంత? అది సర్లేండి, ముందు వాళ్ళ గుట్టుమట్టు ఆరటేయండి, లేకపోతే అసలుకే మోసం వస్తుంది. అబ్బా, అంతే రెండు అనుకున్నావా? ఆవలిస్తే పేగులు కట్టేస్తా, వాళ్ళ ఆయువు పుట్టు కనబెట్టేస్తా. నాకు అసలు ఏమైనా కోపం పెరుగుతుంది. ఏమిటో నీ చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఎందుకే? ఏ రోజుల్లో అయినా భార్య భార్యే, భర్త భర్తే కదండి. అవునవును, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అయితే భర్తలందరూ అదృష్టవంతులే. ఎవరది? నమస్కారం. నమస్కారం, నమస్కారం. రండి, రండి, రండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కూర్చోంటారు, అక్కడ కూర్చోంటారు. వెరీ గుడ్. అయ్యా, తమరు నా గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది అనుకోండి. నాకు మంచి అమ్మాయి కావాలి. ఫిగర్ మొత్తం జమ్ జమ్ అని ఉన్నారు. ఓ, దానికే రంపలాంటి కంచెలు ఉన్నారు. కంచెలు కలపని పర్లేదు అనుకోండి. వితంతువైనా పర్వాలేదా? ఏం పర్వాలేదు అయ్యా. ఈ అన్నాళ్ళకి తగిలింది ఛాన్స్. అయ్యా, చక్కని బాల వితంతువు తమలాంటి యువకులు ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నారంటే నిజగదయ్యా, నేను కొత్త వాళ్ళతో పెద్ద బొమ్మ తీయాలనుకున్నాను. బొమ్మ? అదే దాన్ని ఏమంటారు? అదే సినిమా సినిమా తీసు. గారు పోండి. అయితే పిల్ల మీకు సినిమా కోసమా? అవునయ్యా, మంచి ఫిగర్ కోసం కాళేశ్వరం ఊరంతా తిరుగుతున్నాను. నీ దగ్గర మంచి ఫిగర్స్ ఉన్నాయని తెలిసింది. నేను వచ్చి అబ్బే, నేను పెళ్లి సంబంధాలు కుదిర్చేవాడినే గానీ ఈ సినిమా సంబంధాలు కుదిర్చేవాడిని కాదు. అది చాలే అయ్యా, నా దగ్గర నుంచి కబుతాడుతూ నీ ఎవరు నా బాగా తెలుసుగా. ఎందుకో ఏమిటివి ఈ 200? లేకపోతే 2 రూపాయలు అంటున్నావా? దానికి కళ్ళు పెట్టి ఏమిటి అవసరం లేదు, పొద్దున్నే మంచి పేరు తగిలినట్టుంది. ఎవరు? శంకరం గారు రండి. అయ్యా, ఒక్క నిమిషం. అయ్యా శంకరం గారు, మంచి అవకాశం. ఆయన ఓ బొమ్మ అదే సినిమా తీయబోతున్నారు. అందులో వేషం వేయడానికి ఓ కొత్త అమ్మాయి కావాలట. ఆ వేషం మన విజయ్కి ఇప్పిస్తే ఛాన్స్ తగిలిందంటే తెల్లవారేసరికి పెద్ద తారే పెద్ద పెద్ద కారులో తిరుగుతుంది. ఏమంటారు? అవుననుకోండి, కానీ కానీ లేదు, అర్థం లేదు. మీరు అనండి. సరే, చూపిద్దాం. ఏమిటి బాబు తగ్గిపోవాలి ఊతపోవాలి? అదే ఏం లేదండి, మీ బొమ్మకి తగిన బొమ్మ ఉంది, చూపిస్తానండి. బొమ్మ దొరికిందనమాట. అయితే వచ్చిందండి. పదండి పదండి. సుందరి, నేను వెళ్తున్నాను, బాబు జాగ్రత్త. అలాగేనండి. ఇంకా ఎంత చెప్పండి బాబు? ఆడపిల్ల కదండి, కాస్త అన్నానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాం. అవునండి బాబు. అమ్మా విజయ, ప్రొడ్యూసర్ గా తొందరపడుతున్నారు. వస్తున్నానండి అయ్యా. టోన్ బాగానే ఉంది, సంగీతం కూడా వచ్చేది. ఒక్క సంగీతం ఏమిటండి, ఆట బాట బాగా తెలుసు. మరైతే అడిగితే చూద్దాం. బొమ్మ బాగానే ఉంది. బంగారం కదండి. సరే కానీ బొమ్మ ఓ మాట అలా వెనక తిరగమ్మా. సరే కానీ కొలత ఎంత? అదే ఎత్తెంత? అవేం తెలియవండి. పర్వాలేదండి, నేను బుక్ చేసిన తర్వాత తెలుసుకుంటానండి అన్ని కొలతలను. మరి ఆట పాట కానీ అమ్మా, కూడా బాగానే ఉన్నాడే. 50,000 ఇచ్చి హీరోగా బుక్ చేద్దాం ఏంటి? పేదవాడి కోపం పెదవికి చెట్టు. మోహన్, Get out from my house. బయటికి పోవలసింది తమరు. ఇది నా ఇల్లు. ఏమిటా గట్టింపు? దండలు మార్చుకోగానే తాడి కట్టిన పెళ్ళాన్ని అయిపోయాను అనుకున్నావా? మా ఇష్ట ప్రకారం కుక్కిన పేర్ల పడుండు, లేదా బయటికి పో. పోలీసులకు పట్టిస్తారా? కేసులకు దొరికేట్టు వ్యవహారం చేసామనుకుంటున్నారా? పూర్ బ్రెయిన్. మీకు ప్రపంచ జ్ఞానం పూర్తిగా లోపించింది. మీ ఆస్తి యావత్తు స్వయంగా మాకు రాసిచ్చిన సంగతి మర్చిపోయారనుకుంటారు. మిస్టర్, ఇప్పుడు ఇది మా ఇల్లు. అన్నయ్య! అన్నయ్య!
ఇక ఈ ఇంట్లో మన స్థానం లేదు. వెళదాం పదమ్మా. కష్టాల్లో కాలిడబోతూ తోడుగా మరదల పిల్లలు బావగారు ఇక్కడే వదిలేయండి, నేనున్నాగా. అన్నయ్య వద్దన్నయ్య, ఈ హత్య చేసి జైలుకి వెళ్ళి నన్ను దిక్కులేని దాన్ని చేస్తావా? మనం వెళ్ళిపోదాం రా అన్నయ్య. నీచుడా, ఏనాటికైనా నీ అంతు చూస్తాను. ఇంపాసిబుల్ బావగారు, ఈ రాక్షసుడి ప్రాణాలు సప్త సముద్రాల అవతల ఉన్నాయి. దానికి నీకు దారి ఎవ్వరూ చెప్పరు. ఎవరు? ఏం మరొక ఫిగర్ చూపిద్దాం అనుకున్నారా? చూపిస్తాం. ఇప్పుడు ఫిగర్ కోసం రాలేదు, నిజం కోసం వచ్చాను. అసలు వాళ్ళకి తెలియదు. అది మీకు తెలియదు, నాకు ఎప్పుడు లేదు. అది ఎలా తప్పించాలో కూడా నాకు తెలుసు. చెప్పు. ఆ విజయం, ఆ శంకరం, చెప్పు. తెలియదా? మర్యాద ఏం చెప్పు. అయ్యో, చెప్పు. ఇప్పుడు నీ మర్యాద మాత్రం ఏం కాపాడుతుండమ్మా వీడు. మీరు పాలపూ చేసి నెత్తికెక్కించుకుంటుంటే వీడు పాడుపులు చేసి పాపాలు పెంచుకుంటాడు. 10 సంవత్సరాల్లో చిచ్చు పెడుతుంటాడు. నా భర్త మీద నా అప్పనింత అబద్ధం. మరలాంటి వారు కాదు, వారి చేతి మీదుగా ఎన్నో పెళ్లిళ్ళు పేరెంటాళ్ళు చేయించారు. అలాగే విడాకులు శాస్త్రాలు కూడా చేస్తారు. వాడు చేసిన ఘోరాలు చెప్తే మీరేటం. చెప్పండి, ఏం చేశారు? అలాగే చెప్తాను. చెప్పడానికి ఉంది. డబ్బు కోసం మోహన్కి విజయం అంతగట్టారు. నిజానికి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. తెలీదా? ఎంత అన్యాయం! మీరు ఇలాంటి వారిని కల్లో కూడా అనుకోలేదు. వెళ్ళండి, వెళ్ళి చేసిన పని తీసుకురండి. ఎలాగే నాకు సిగ్గుగా ఉంది. సిగ్గా? పట్టుకండి. అప్పుడు రేని సిగ్గు ఇప్పుడు నడు. నీ ఎంతో వాళ్ళ సంతు తెలుసా? వెళ్తారా నన్నే కావాలన్న చెప్పి కృష్ణ భగవంతుడా, వారిని క్షమించు. అయ్యా, ఇది గది. రోజుకి 3.5 రూపాయలు అది. ధర్మసత్రానికి అడ్డేమిటండి? అదే మరి తమరు అన్నట్లు ఇది ఒకప్పుడు ధర్మసత్రమే, కానీ రోజులు మారే. సరే, మరి నా మామూలు మామూలు ఏమిటండి? అదేనండి, అదే. బాబు, అయితే ఈ అమ్మాయి తమ చెల్లిలేని మాట. పెద్దవాళ్ళు ఎవరు లేకుండా అదంతా మీకు అనవసరం. అడ్డడిగారు, తీసుకెళ్ళండి. చెప్తాం చెప్తాం. ఆఖరికి అన్నా చెల్లెలని అనుమానించే స్థితికి దిగజారింది ఈ లోకం. రాజు, ఏ విధముగానైనను సుమతిని మన థియేటరు నందు గాయకిగా నుండుట కొప్పించవలే. అలాగే మీరు తిరిగా చెప్పాలా? అదిగో సుమతి కూడా వస్తుంది. నమస్కారం. నమస్కారం. ఓ మీరు కూర్చుంటారు. రామస్వామి కూర్చో. మొన్న రేడియోలో తమ మధురగానము వినియున్నవాడ మిక్కిలి సంతోషించినాడ. ఆహాహా, ఏమి గానము! అదేదో అన్నట్టు సార్. ఇదిగో అగ్రిమెంట్. తస్మదీయ దస్కతు చేయవలే. దస్కత్ చేస్తే వెంటనే అడ్వాన్స్ కూడా ఇస్తారు. అడ్వాన్స్ ఏమి కర్మము, మొత్తము రొక్కటే చెల్లించువాడా? అలాగే చెల్లించు. ఇదిగో రొక్కము, స్వీకరింపుడు. స్వీకరింపుడు. ఇక్కడ చెప్పండి, అసలు నా గోల్డ్ పనులు ఏం లేదు, నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా? నాకేం తెలుసు, మీరు ఇప్పుడేదో చెప్తున్నారు. రామచంద్ర, మంచి వార్త చెప్పినా ఆ ముఖంలో కాస్త సంతోషం కనపడదే. ఎప్పుడు రొసలాడతావు. అన్నట్లు ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా అయింది. ఎక్కడికైనా అడగవే? అడగాలేమిటి, చెప్పకూడదా? హైదరాబాద్.
నిజంగా అబ్బా ఇది కావాలని ఎన్నాళ్ళ నుంచో 1000 దేవుళ్ళని మొక్కుంటున్నాను. అక్కడికి వెళ్తే మనం సుమతి ఒకే చోట ఉండొచ్చు. పాపం అదే కూడదు, అందుకే చెప్తున్నా. ఏ ఎందుకని? మనం అక్కడే ఉంటూ సుమతిని వేరే ఉండిస్తామా? మీకు చెల్లెలనే మమకారం లేదన్నా సరే, సుమతి మళ్ళీ తన భర్తతో కలిసి కాపురం చేసే వరకు మనం ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళడానికి లేదు. అదే ఎందుకు వీల్లేదు అని అడుగుతున్నా. ఈ రాద్ధాంతం తర్వాత ముందు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాటు చూడు. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఏమిటి ఇక్కడ ఇలాగ కూర్చున్నారు? ఏమిటి హడావిడి? సినిమాకి ఉన్న ప్రయాణమా? సినిమా లేదు, సింగనాదం లేదు. ముందు ఆ పుస్తకం పారండి. ఎక్కడికో చెప్పు మరి. రాధి, రమణ, రెండో త్వరగా. అత్తయ్యని చూడడానికి వెళ్తాం. ఊరు మారగానే మాట కూడా మారిందా? అంటే సుమతింటికి వెళ్ళడానికి వీల్లేదని ముందే చెప్పాను. చెప్పారు, కాదనటం లేదు. కానీ నా మనసు నిలవడం లేదు. సుమతిని చూసి ఎన్నాళ్ళు అయింది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామని. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రెక్కను. అది కాదండి. తల్లి ఊరుకో. ఇంతకు ముందు చేసిన నిర్వాకం చాలు. తొందరపడి దాని కాపురంలో నిప్పులు పోసావు. చూస్తే తప్పేంటి నాన్నగారు? రాజీ, నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. దుర్గా, మరొకసారి చెప్తున్నాను, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాడటానికి వీల్లేదు. ఏమండి, ఈ ఒక్కసారి ఒక్కసారి లేదు, అరసారి లేదు. అనవసరంగా విసిగించి నా ప్రాణం తీకు.